ఆర్ దేర్ టు మేక్ దెం అవేర్ ఆఫ్ ది సిచువేషన్. దట్స్ యువర్ ప్రాబ్లం. జనాలు ఆసక్తి చూపించే కేసు ఇది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇంకా కొన్ని గంటల వ్యవధి లోపుగానే ప్రజలు ఆసక్తితో మా సమాచారం కోసం ఎదురు చూస్తారు. మేము వాళ్ళని తృప్తిపరచనక్కర్లేదా? మీరు వాళ్ళని తృప్తిపరచాలన్నది నా ప్రాబ్లం కాదు, అర్థమైందా? ఐఎమ్ సారీ. చెప్పండి సార్, మీకేం కావాలో నన్ను అడగండి. రమ్య గారిది సూసైడ్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని కొన్ని వివాదాలు వినిపిస్తున్నాయి. దీనికి మీ కమెంట్స్? అయ్యో, ఎవరో మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఈ హత్య ఒక ఆత్మహత్య అని నేను ఖచ్చితంగా మీరంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? సారీ, 2 ఫోటోలు కన్నా నేను అనుమతించను. మీకే చెప్పేది. ఏమడిగారు? ఇది ఆత్మహత్య అని మీరు అంత నమ్మకంగా చెప్తున్నారే, ఎలా కనిపెట్టారు? ఇది ఒక క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు చేస్తున్నటువంటి పరిశోధనలను బట్టి, విధానాలను బట్టి నేను కనిపెట్టగలిగానంతే. ఇది నా తెలివితేటలతోటి కనిపెట్టినటువంటి మిస్టరీ. ఈ కేసులో నా కన్క్లూషన్ ఇది ఒక ఆత్మహత్యే. బట్ శ్యామ్ ప్రసాద్ గారు ఈ విషయంలో ఎందుకు మౌనం వహించారు? నాలా తెలివైన వాళ్లే సమాధానం చెప్పగలరు. తెలివి తక్కువ వాళ్ళు యూనో. తీసుకోండి స్టిల్. థ్యాంక్స్. చూస్తున్నాను సార్, ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఐ థింక్ వీ కెన్ మేనేజ్ దెమ్. వద్దు, సబ్జెక్ట్లో వద్దు సార్. అంతకంటే మోహన్ ని గెస్ట్ హౌస్ కి పంపిస్తే బెటర్. ఇక్కడ పని అయిన వెంటనే ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్తాను. ఇంకా ఏం నిర్ణయించుకోలేదు సార్. షూర్ సార్, నేను ఫోన్ చేస్తాను. ఎవరు ఫోన్ చేసింది? డీజీపీ. ఏం మాట్లాడారు? ఏం మాట్లాడాల? నా గురించి అడిగారా? ఏం లేదు. Usual findings: presence of barbiturate, zinc phosphate, pale yellow color eyelids, kidney failure, contracted muscles, etc. Eight Shyam, you smell something fishy? నన్ను కేసుని కాస్త జాగ్రత్తగా స్టడీ చేయమని హైకమాండ్ ఆర్డర్స్. సో యూజువల్ ఫార్మాలిటీస్, దట్స్ ఆల్. డాక్టర్, ఐ హ్యావ్ ఫ్యూ డౌట్స్. నాకు కూడా. యాజ్ ఫర్ ఫారెన్సిక్ రిపోర్ట్స్, రమ్య స్టమక్ లో స్లీపింగ్ పిల్స్ అండ్ ర్యాట్ పాయిజన్ ప్రెజెన్స్ ఉన్నాయి కదా. యామ్ ఐ కరెక్ట్ డాక్టర్? It's pretty clear. దెన్ మై క్వశ్చన్ ఈజ్, వీటిలో ఏ పాయిజన్ వల్ల రమ్య మరణం సంభవించింది? Rat poison. దట్స్ ద పాయింట్. అందులో జింక్ ఫాస్ఫేట్ ఉండడం వల్ల రమ్య మరణించింది. స్లీపింగ్ పిల్స్ లో అంత హెవీ డోసేజ్ ఏమి ఉండదు. అంటే రమ్య నిద్రపోయిన తర్వాత తీసుకుని ఉంటుందంటారా? కమ్ ఆన్ డాక్టర్, ఆన్సర్ మై క్వశ్చన్. అది నాకెలా తెలుస్తుంది? మీరే కదా కనిపెట్టాలి. ఈయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అయ్యో, ఇదొక ఇన్సిడెంట్ అయ్యిండొచ్చు అని మీరు చెప్పారని నేను విన్నాను. ఎస్, బట్ దట్ వాజ్ అన్ ఆఫ్ ద రికార్డ్ కామెంట్. ర్యాట్ పాయిజన్ తీసుకున్న ఎన్నో కేసులు నేను చూశాను. వెంటనే చనిపోయిన వాళ్ళు కొందరు, కొన్ని గంటల తర్వాత చనిపోయిన వారు కొందరున్నారు. దట్ డిపెండ్స్ అపాన్ ద బాడీ కండిషన్ అండ్ ద అమౌంట్ ఆఫ్ పాయిజన్ కన్స్యూమ్డ్. ఈ కేసులో రమ్య వెంటనే చనిపోవడానికి కారణం నథింగ్ బట్ కార్డియోజెనిక్ స్ట్రోక్. అందరి మరణం ఒకేలాగా ఉండదు కదా. మీ ఉద్దేశం ఎంత క్వాంటిటీ ఆఫ్ పాయిజన్ కన్స్యూమ్ చేసి ఉండొచ్చు? 10 grams ఆఫ్ జింక్ ఫాస్ఫేట్. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ క్వాంటిటీ? 10 గ్రాములు అంటున్నప్పుడు 5 grams కే మనుషులు చనిపోతారు. 10 grams అంటే చాలా ఎక్కువ డోసేజ్. ఏమిటి, పై ఆఫీసర్లు మీకు అండగా ఉన్నారన్న ధైర్యంతో మాట్లాడుతున్నారా? అవునులేండి, అయినా మా మాటలు వాళ్ళ నమ్మరన్న విషయం నాకు బాగా తెలుసు.
మాలాంటి మామూలు పోలీస్ ఆఫీసర్లతో కలిసి పనిచేయటం చిన్నచూపుగా భావించే మీరు ఈ కేసులో ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నాకు జీతం ఇస్తున్న గవర్నమెంట్ నాకు ఓ పని అప్పచెప్పింది, దాన్ని నేను చేస్తున్నాను అంతే. ఓ, కర్తవ్య నిర్వహణ అన్నమాట. అదొక్కటే కారణం, అంతేగాని వ్యక్తిగతంగా ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అంటారు. నాట్ ఎట్ ఆల్. అటువంటిది ఏదైనా ఉండాలి అని మీరు ఆశపడితే దానికి నేనేం చేయలేను. లెట్స్ కమ్ టు ద పాయింట్ సార్. వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని ఇతరులు తెలుసుకోవాలన్న కారణం కోసమే కదా లెటర్ రాసి పెట్టేది. అలా రాసి పెట్టేవాళ్ళు సాధారణంగా అది ఈజీగా కంటికి కనిపించే స్థలంలోనే దాన్ని పెడతారు. కానీ ఈ కేసులో అలా జరగలేదే. బాగుంది. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సర్వీసు నాకుందో మీకు తెలుసా? మీరు చెప్పిన అదే పాయింట్ గురించి నేను ఆలోచించాను. దాని గురించి అఫీషియల్ గా డిస్కస్ చేసి నేను ఒక కంక్లూజన్కి వచ్చాను. మానసిక క్షోభ వల్ల ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన రమ్య ఒక లెటర్ రాసి పెట్టింది. ఆ తర్వాత ఏదో కారణం వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న తన నిర్ణయాన్ని మార్చుకుని జీవితాన్ని గడిపుండొచ్చు. ఆ తర్వాత తన కోపం తగ్గి లెటర్ ఎందుకు అని భావించి తీసుకెళ్ళి ఎక్కడైనా దాచుండొచ్చు. రమ్యది ఆత్మహత్య అన్న నిర్ణయానికి రావడానికి చాలా కారణాలున్నాయి. రమ్యకి తెలియకుండా తన చేత విషం తాగించడం అసాధ్యం. బలవంతంగా పట్టించారనడానికి సూచనలు లేవు. తను పడుకునే ముందు తలుపు లాక్ చేసుకుంది. అది మాత్రమే కాదు, ఆవిడ చనిపోవడానికి కొద్ది సమయం ముందు నిద్ర మాత్రలు మింగి రైట్ పాయిజన్ కన్స్యూమ్ చేసింది. సార్, నాకున్న డౌట్ ఆత్మహత్య లెటర్కు సంబంధించింది. దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. సి మిస్టర్ శ్యామ్, ఆ హ్యాండ్ రైటింగ్ రమ్యదేనని 100% ప్రూవ్ అయింది. కానీ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఒట్టి దద్దమ్మలనేది మీ అభిప్రాయమా? సార్, రాసిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని గనక ఉంటే దాన్ని వెంటనే చింపి పారేసి ఉండాలి కదా. హ, అలా ఎందుకు చేసింది అన్నది మీరు నిర్ణయించుకోండి. దట్స్ యువర్ హెడేక్. మీరంతా బయట ఉండండి ప్లీజ్ కమ్. ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. మీరు చెప్పినట్టుగానే అన్ని యాంగిల్స్ లోనూ అన్ని పాసిబిలిటీస్ ఆలోచించాను. ఇది ఆత్మహత్యనని నాకు గట్టి నమ్మకం. ఐల్ ఎక్స్ప్లెయిన్ సార్. సార్, ఎలుక విషయంలో ఉన్నటువంటి జింక్ ఫాస్ఫైడ్ అనే రసాయన పదార్థమే అందులోని పాయిజనింగ్ ఫ్యాక్టర్. 5 గ్రాముల జింక్ ఫాస్ఫైడ్ చాలు ఒక మనిషి మరణించడానికి. కానీ అటువంటి కేసుల్లో మనిషి చనిపోయేది 10-12 గంటలు గడిచిన తరువాత. డోసేజ్ ఎక్కువయ్యే కొద్దీ మరణం కూడా చాలా త్వరగా సంభవిస్తుంది. రమ్య విషయంలో మరణం చాలా త్వరగా సంభవించింది. అంటే రమ్య శరీరంలోకి 5 గ్రాముల డోసేజ్ కంటే ఎక్కువగానే వెళ్ళింది. ఎస్, ఇట్ ఇస్ దట్. ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం రమ్య శరీరంలో 10 గ్రాముల జింక్ ఫాస్ఫేట్ ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఇంకో విషయం కూడా చెప్పారు. రమ్య శరీరంలోకి వెళ్ళినటువంటి ర్యాట్ పాయిజన్ తాలూకు క్వాంటిటీ 20 గ్రామ్స్. సార్, ఇక నేను చెప్పబోయేదాన్ని శ్రద్ధగా వినాలి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఎలుక విషయంలో జింక్ ఫాస్ఫేట్ 2 గ్రాములు మాత్రమే యూజ్ చేయాలి. దట్ మీన్స్ 20 గ్రాముల ఎలుక విషయంలో 2 గ్రాముల జింక్ ఫాస్ఫేట్ కంటే ఎక్కువగా ఉండడానికి ఛాన్సే లేదు. అంటే 20 గ్రాముల ఎలుక విషం కలిసిన రమ్య శరీరంలో 10 గ్రాములు అంటే 50% జింక్ ఫాస్ఫేట్ ఎలా వచ్చింది? శ్యామ్, కాస్త అర్థమయ్యేలా చెప్పు. బాటిల్లో ఉన్న విషం డోసేజ్ కాదు, రమ్య శరీరంలోకి వెళ్ళింది. ఐ స్ట్రాంగ్లీ సస్పెక్ట్ హంతకుడు ఖచ్చితంగా 2 సార్లు రమ్యకు విషం ఇచ్చుండాలి. తేనె ఎలుక విషం కలిసిన మిశ్రమమే బాటిల్లో ఉన్నది. అంటే తేనె ఎలుక విషం మాత్రమే కాకుండా హై డోస్ జింక్ ఫాస్ఫైడ్ తో కలిపినటువంటి మిశ్రమమే రమ్య శరీరంలోకి వెళ్ళుండాలి. ఎందుకు రమ్యకు 2 సార్లు విషయం ఇచ్చుంటాడు? బాటిల్లో ఉన్న మిశ్రమం పోలీసుల్ని మిస్లీడ్ చేయడం కోసం. సార్, ఇది మర్డర్ కనుక అయితే దానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. కావాలని ఎవరైనా బలవంతంగా విషం పట్టించడం, లేదంటే పాలల్లో విషం కలిపిన తేనెను కలపడం. ఈ 2 విధాలుగానూ జరగలేదని మనకు నిర్ధారణ అయింది. నాకు తెలిసినంత వరకు ఇది హత్య అయ్యే అవకాశం లేదు. అయితే ఇది హత్యే అని అనడానికి ఎటువంటి ఛాన్స్ లేదండి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నేనొక పాసిబిలిటీ చెప్తాను.
సపోజ్ ఇద్దరో లేక అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిసి రమ్యను హత్య చేయడానికి ప్రయత్నించుండొచ్చు. వారిలో ఒకరు మోహన్ కుమార్ వెళ్లిన తరువాత పని మనిషి తాళం వేసి వెళ్లిన ఇంటిని వేరే తాళంతో తీసి ప్రవేశించుండొచ్చు. రమ్య రూములో లేని సమయం చూసి ఆమె మంచం కిందన దాక్కుని ఉండుండొచ్చు. రమ్య తలుపు లాక్ చేసి పడుకుని నిద్రపోయి ఉండొచ్చు. రమ్య బాగా నిద్రలో ఉంది అన్న నమ్మకం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మంచం కింద నుంచి బయటికి వచ్చుండొచ్చు. తన చేతిలో ఉన్నటువంటి విషం బాటిల్ మూత తీసి తేనెతో కలిపిన విషాన్ని మెల్లగా రమ్య నోటిలో పోసిండొచ్చు. ఆ తర్వాత తను విషం కలిసిన మరో బాటిల్ ని బెడ్ మీద విసిరుండొచ్చు. అలా చేసిన తర్వాత మళ్ళీ మంచం కిందకి వెళ్లి దాక్కుని ఉండుండొచ్చు. అతనితో పాటు వచ్చిన కొంతమంది వ్యక్తులు హంతకుడి కోసం బయట వెయిట్ చేస్తూ ఉండుండొచ్చు. పని పూర్తయిందని తెలిసాక వాళ్ళు తలుపు తెరిచిన వెంటనే హంతకుడు కిచెన్ ద్వారా తప్పించుకుని ఉండుండొచ్చు. ఈ విధంగా జరిగుండొచ్చు. ఈయన ఎంతో మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు. నిద్రపోయే వాళ్ళ నోట్లో విషం పోస్తే అది కడుపులోకి వెళ్ళదు, వెంటనే వెలుగు వస్తుంది. వాళ్ళు చనిపోయే ముందు బాగా స్ట్రగుల్ అయిన లక్షణాలు వాళ్ళలో కనిపిస్తాయి. ఒకవేళ ప్రతిఘటించగల పరిస్థితిలో రమ్య లేకుండా ఉండుంటే సార్ స్వయంగా తీసుకుందా లేదంటే ఎవరైనా బలవంతం పెట్టి తీసుకుందా అని తెలియలేదు. రమ్య 3 స్లీపింగ్ పిల్స్ తీసుకున్నట్టుగా ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఉంది. నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోతున్న వ్యక్తి యొక్క నరాలు పనిచేయలేని పరిస్థితిలో ఉంటాయి. అటువంటప్పుడు ఎలా ప్రతిఘటించగలరు? ఓకే, ఒప్పుకుంటాను. బట్ ఎవడైనా హత్య చేసిన తరువాత అక్కడే ఉంటాడా? ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తాడు కదా. ఒకవేళ పోలీసులు గనక ముందుగా వచ్చుంటే అతను పట్టుబడేవాడు. అదేగా మీరు అడగదలుచుకున్నది? ఎస్, పోలీసులు రావడానికి ముందుగా రూమ్ లో ఉన్న వాడిని తప్పించేందుకు దారి కల్పించడమే బయట వెయిట్ చేస్తున్న గ్యాంగ్ యొక్క కర్తవ్యం. సార్, పోలీస్ సర్వీస్ లో నేను ఈ రోజు వరకు ఇటువంటి స్టూపిడ్ రీజన్స్ ఏనాడూ వినలేదు. వింతగా ఉంది. నేను ముందే చెప్పాను ఇది ఒక పాసిబిలిటీ అని. ఇలాగే జరుగుండాలి అని నేనే నిర్ధారించట్లేదు. దెన్ టెల్ మీ వాట్స్ యువర్ పాయింట్? హీ సెడ్ ఇట్స్ ఇంపాసిబుల్. ఇది ఒక హత్యా ప్రయత్నం అవ్వడానికి ఎటువంటి ఛాన్స్ లేదని. అలాగే నేను చెప్పిన విధంగా జరిగే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువ. ఒప్పుకుంటాను. బట్ మై క్వశ్చన్ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. దట్స్ మై పాయింట్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ విధంగా హత్య చేసిన వాడు మాస్టర్ మైండ్ అయి ఉండాలి. మన ప్రతి కదలికని గమనించొచ్చు. తెలుసు సార్. దీన్ని మనసులో ఉంచుకుని నేను పత్రికా విలేకరుల ముందు ఇదొక ఆత్మహత్య అని ఒప్పుకున్నాను. నేను తప్పుదారి పట్టాను అన్న సంతోషంతో హంతకుడు స్వతంత్రంగా బయట తిరుగుతూ ఉండుండొచ్చు. అదే కదా నాకు కావాల్సింది. తను పాపం చాలా అమాయకురాడు సార్. అప్పుడప్పుడు కాస్త మొండి పట్టు పట్టినా నేనంటే తనకెంతో ప్రేమ. హాబీస్ మెయిన్లీ రీడింగ్, నవల్స్ చదువుతూ ఉంటుంది. రమ్యకు నిద్ర మాత్రలు వేసుకునే అలవాటు ఏమైనా ఉందా? అలవాటంటూ ప్రత్యేకంగా లేదు. ఒక్కొక్కసారి వేసుకోవడం నేను చూశాను. రమ్యకు రాజకీయాలంటే ఇష్టం లేదు కదూ? రాజకీయాల గురించి తనకి బాగా తెలుసు. షీ వాస్ ఎ గుడ్ క్రిటిక్. మీరు మంత్రి అవ్వాలి అనుకున్నప్పుడు రమ్య అందుకు బాగా వ్యతిరేకించింది కదూ? ఇక్కడే ఒక కాంట్రడిక్షన్, ఒక వైవిధ్యం. ఆశలు ఆశయాలు వేరు వేరు. అంటే మీ రాజకీయ ప్రొఫెషన్ తో అభిప్రాయ భేదాలు మీ ఇద్దరికి ఉండడమే కాకుండా మీరు ఒక ఎమ్మెల్యేగానో మంత్రిగానో అవ్వడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ మీకు సీటు దొరికింది, విషయం కూడా దృఢమయ్యింది. అటువంటి పరిస్థితుల్లో రమ్య ఎందుకని మీకు డబ్బు ఇవ్వడానికి అంగీకరించలేదు? ఇంతకు ముందు ఒకసారి తన అకౌంట్లోంచి 2 లక్షల రూపాయలు ఒక అవసరం కోసం తీసుకున్నాను. నేను దాన్ని తిరిగి తనకి ఇవ్వలేకపోయాను. దేనికోసం 2 లక్షల రూపాయలు తీసుకున్నారు? నిజం చెప్పాలి, రాజకీయ అవసరాల కోసమనే తనతో చెప్పి తీసుకున్నాను. కానీ అది ఒక వ్యక్తికి అప్పు ఇవ్వడం కోసం తీసుకున్నాను. ఎవరికి? జాన్కి. జాన్ తీసుకున్న ఒక లోన్ రెవెన్యూ రికవరీ అయిపోయింది. ఆ విషయం ఎందుకని రమ్యకు తెలియకుండా దాచారు? తనకి నిజం చెప్తే ఒప్పుకోదన్న భయంతోనే. డబ్బు మీకు అవసరమైనప్పుడు జాన్ని అడిగారా? లేదు, జాన్ దగ్గర డబ్బు లేదని నాకు బాగా తెలుసు. ఒకే పార్టీలో ఉంటున్నప్పటికీ మోహన్ కుమార్కు మీకు ఆశయాలకు సంబంధించి అభిప్రాయ భేదాలు ఉండేవి కదూ? రాజకీయాల్లో
ఇలాంటివన్నీ సహజమే కదా మ్మ్. కానీ వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఎటువంటి సమస్య లేదు మ్. మోహన్ కుమార్ భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం మీకెప్పుడు తెలిసింది? ఉదయం ఏ టైంలో 9:30 10 గంటల మధ్య ఫోన్ చేసి చెప్పారు. ఎవరు చేసి చెప్పారు? ఎలక్షన్ కమిటీ కన్వీనర్ కృష్ణ. అప్పుడు మీరేం చేశారు? నేను వెంటనే మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మిస్టర్ కృష్ణ మీతో ఏం చెప్పారు? మోహన్ భార్య రమ్య విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మిస్టర్ సామ్యూల్. వెల్కమ్ సార్. ఇట్స్ అ నైస్ హౌస్. ఒక మర్డర్ కేసులో ముఖ్యంగా మనం చూడవలసినవి 4 విషయాలు: వై, వెన్, హౌ అండ్ హూ. ఈ కేసులో వెన్ అనే ప్రశ్నకు పూర్తిగాను, హౌ అనే ప్రశ్నకు కొంతవరకు మనకి సమాధానం తెలుసు. ఇక మిగిలింది హూ అండ్ వై. లెట్స్ స్టార్ట్ విత్ వై. అంటే ఎందుకని రమ్యని చంపాలి? వాట్ ఇస్ ద మోటివ్? ఎనీ ఐడియా, సజెషన్స్? సార్ మనం ఏదైనా అనుమానపడ్డా ఒకవేళ ఊహ అవుతుందేమో. ఎస్, ఊహించాలి. 24 ఏళ్లు ఉన్న ఒక యువతి, 3 సంవత్సరాల 9 నెలల దాంపత్య జీవితం హత్య చేయబడింది. అందులోనూ ప్లాన్ మర్డర్. ఏమైంటుంది ఆ మోటివ్? సార్ ఒకవేళ మోహన్ కుమార్ గారు వ్యక్తిగత కక్ష వల్ల హత్య చేశారేమో. పాసిబుల్. సార్ మోహన్ కుమార్ ఏ మోటివ్ తో తన భార్యని హత్య చేసి ఉంటాడు? క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తి హత్య. మరణానికంటే గొప్ప శిక్ష ఉంది? సార్ వేరే ఏదైనా ఛాన్సెస్ ఉండొచ్చుగా? ఒకవేళ రమ్యకి గాని మోహన్కి గాని కెట్టిన వారు ఎవరైనా ఈ హత్య చేసి ఉండొచ్చుగా? అంటే ఇది ఒక ఆత్మహత్య అని అనిపించే విధంగా రమ్యను హత్య చేసినటువంటి ఒక వికృత స్వభావం, మోహన్స్ క్యారెక్టర్ అసాసినేషన్. ఒకే దెబ్బకి 2 పెట్టారు కదూ? అయ్యుండొచ్చు సార్. ఇట్స్ పాసిబుల్. కానీ హత్య చేసిన తరువాత ఆ హత్య చేసిన వ్యక్తే సూసైడ్ నోటీస్ రాసి దాన్నెందుకు ఏదో ఒక రెసిపీ నోట్బుక్ లో దాచి ఉంచాలి? దాన్ని ఆ బాడీ పక్కనే పారేసి ఉండొచ్చు కదా, టు మేక్ ఇట్ మోర్ రియలిస్టిక్ అండ్ బిలీవబుల్. I think it's a time for a list of suspects. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ హంతకుడు ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అయి ఉంటారని ఏమిటి నమ్మకం? నమ్మకం కాదు, కానీ అవకాశాలు చాలా ఉన్నాయి. రమ్య ఇంటి గురించి, దినచర్యల గురించి బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండాలి ఈ హత్య చేసిన వ్యక్తి. సార్ బెంగళూరు నుంచి ఆ రోజే వచ్చానని చెప్పిన పాలవాడి స్టేట్మెంట్, ఆ రోజు పేపర్ రావడం లేట్ ఉందని చెప్పిన పేపర్ వాడి స్టేట్మెంట్ నిజమేనని తేలింది కదా? ఓకే, సో లెట్స్ బ్రింగ్ డౌన్ ద లిస్ట్. అండ్ వాట్ అబౌట్ త్రినాథ్? అతను చెప్పింది నిజమేనని మనం సేకరించిన టెలిఫోన్ బిల్ ద్వారా ప్రూవ్ అయింది. రమ్య గారు చనిపోయిన తర్వాత ఆ ఫోన్ నుంచి 2 అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళాయి. 2 కాల్సా? అవును సార్, 7:38కి 7:40కి. ఫస్ట్ నంబర్ పోలీస్ స్టేషన్ ది, రెండో నంబర్ జాన్ శామ్యూల్ ది. జాన్ శామ్యూల్. I smell a rat. ఆ ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతను. శేఖర్, సార్. ప్లే ద వీడియో. ఎస్ సార్. వేరే ఇంకెవరికైనా ఫోన్ చేసావా? వేరే ఎవరికి చేయలేదు సార్. స్టేషన్ కి ఫోన్ చేసిన తర్వాత ఆ ఇంటికి తాళం పెట్టి మా ఇంటికి వెళ్ళిపోయాను. ఒకవేళ త్రినాథ్ కాకుండా వేరే ఎవరైనా చేస్తుంటే? త్రినాథ్ ఫోన్ చేయడానికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్లిపోయారని త్రినాథే కదా చెప్పాడు. అంతేకాకుండా 2 కాల్స్ కి మధ్య 2 నిమిషాల వ్యవధి ఉంది. దట్ మీన్స్ ద సెకండ్ కాల్ వాజ్ అన్ ఇమీడియట్ వన్. బషీర్ సార్. శామ్యూల్ పేరుతో ఉన్న అన్ని ఫోన్ల యొక్క కాల్ డీటెయిల్స్ నాకు కావాలి వెంటనే. ఎస్ సార్. అండ్ ఐ వాంట్ దట్ త్రినాథ్ టుమారో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. ప్లీజ్. ఎందుకు సార్ నన్ను మళ్ళీ పిలిపించారు? మామూలుగా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా, కానీ మీరు ఎందుకు అలా చేయలేదు? హత్య జరిగిన విషయం ఎవరికైనా చెబితే లేనిపోని గొడవలు జరుగుతాయన్న భయంతో ఈ ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయాను. ఆ టైంలో మీరు జాన్ శామ్యూల్ కి ఫోన్ చేశారు. మీరు ఫోన్ చేశారనే కదా శామ్యూల్ మాతో చెప్పాడు. అవును సార్, నేనే ఫోన్ చేసి చెప్పాను. కానీ మీరు హత్య జరిగిన ఇంట్లోంచి ఫోన్ చేసి చెప్పలేదు కదూ? లేదు సార్, నేను మా ఇంటి నుంచే చేశాను. అబద్ధం. లేదు సార్, నేను చెప్పేది నిజం. అబద్ధం. బషీర్, సార్. ఇది హత్య జరిగిన ఇంటి తాలూకు కాల్ డీటెయిల్స్. మీరు ఉదయం 7:38 పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసిన 2 నిమిషాల లోపలే అదే నంబర్ నుంచి జాన్ శామ్యూల్ నంబర్ కి కూడా ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. అది నువ్వే చేశావని మాకు బాగా తెలుసు. చెప్పు త్రినాథ్, నీకు శామ్యూల్ కి ఉన్న సంబంధం ఏమిటి? మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ఆ రోజు? బై ఎలక్షన్ లో మోహన్ సీట్ దొరికినట్టు శామ్యూల్ ఫోన్ చేసి చెప్పాను.
మోహన్ సీట్ వచ్చిన విషయం తెలిసి మోహన్ ఎలాగైనా తప్పించాలని శామ్యూల్ నాతో మాట్లాడాడు. ఆ రోజు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన తర్వాత నేను శామ్యూల్తో ఫోన్లో మాట్లాడాను. ఆ? నువ్వు నిజమే చెప్తున్నావా? అవును, నేను మోహన్ గారి ఇంట్లోంచి మాట్లాడుతున్నాను. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే. నేనే ముందు చూశాను, ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. సార్, కానిస్టేబుల్ వెంకటేష్ వెళ్ళాడా? ఉన్నాడు సార్. వెళ్ళి పిలుచుకురా, నేను వచ్చాను. అలాగే సార్. శ్రీనాథ్, నువ్వు వెళ్ళు. మరి ఎందుకని నువ్వు ముందు అబద్ధం చెప్పావు? శామ్యూల్ గారు నన్ను కలిసిన విషయం ఇంకెవరితో చెప్పొద్దని నాతో చెప్పారు. శామ్యూల్తో మాట్లాడిన తర్వాత మీరేం చేశారు? నేను మా ఇంటికి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ నువ్వు ఆ ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చావు? ఎస్పీ గారు వచ్చినప్పుడు. అప్పుడు అక్కడ శామ్యూల్ వెంకటేష్ ఇద్దరు ఉన్నారు కదూ? ఉన్నారు. అప్పుడు మీరు ఎవరో ముగ్గురు వ్యక్తులతో మాట్లాడుతున్నానని చెప్పారే, వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా పక్కింట్లోనే సార్. అరవింద్, ఎస్ సార్. గెట్ దర్. ఆ తర్వాత కానిస్టేబుల్ వెంకటేష్ ని మీరు చూసారా? చూసాం సార్. ఏం చూసారు? త్రినాథ్ అటువైపు వెళ్ళిన కాసేపటికి కానిస్టేబుల్ వెంకటేష్ కూడా అటువైపు వెళ్ళాడు సార్. అప్పుడు చేతులు ఏదైనా ఉందా? ఉంది సార్. చేతిలో ఏదో తీసుకెళ్ళడం చూశాను సార్. అతను దాన్ని జీపులో పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు సార్. లేదురా, ఆయన చేతిలో ఏం లేదు. ఆయన తిన్నగా ఇంట్లోకి వెళ్ళడం మేము చూసాం సార్. లేదురా, ఆయన చేతిలో ఏదో పార్సల్ ఉంది. ఆయన అది తీసుకెళ్లి జీపులో పెట్టాడు. నేను చూశాను. మర్యాదగా నిజం చెప్తారా లేకపోతే? రాజీ, ఛ! ఏంటిది రాజీ? కాదు సార్, వీళ్ళు నేరస్తులేమి కారు కదా. దే ఆర్ ట్రైయింగ్ టు హెల్ప్ అస్. మన దేశంలో పోలీసులకు భయపడే చాలా మంది నోరు తెరవడం లేదు. అది ప్రజల తప్పు కాదు, మన పోలీసుల తప్పు. మీరు చెప్పే కొన్ని విషయాలు, కొన్ని దృశ్యాల నుంచి మాకు కొన్ని క్లూలు దొరుకుతాయి. మీరు మాతో ఓపెన్ గా మాట్లాడొచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నాకు మీ యొక్క సహాయం కావాలి. విల్ యూ హెల్ప్ మీ? వి విల్ హెల్ప్ యూ. దట్స్ ఇట్. అయితే మీరు మీ మాట మీద నిలబడతారా? తప్పకుండా సార్. షూర్ సార్. వెరీ గుడ్. ఆ సమయంలో మీరు చూస్తుండగా వేరే ఏదైనా సంఘటన జరిగిందా? నాకు ఇప్పుడే గుర్తొచ్చింది సార్. ఆ సమయంలో రమ్య వాళ్ళ నాన్నగారు ఒక కానిస్టేబుల్ గొడవ పడ్డారు సార్. అవును సార్, అక్కడ గొడవ జరిగింది. సిఐ జోక్యం చేసుకుని సమస్య తీర్చారు సార్. ఈ సంఘటన జరిగింది అక్కడికి వెంకటేష్ రావడానికి ముందా లేక తరువాత? అదేమిటంటే వచ్చిన తర్వాతే సార్. ఏమిటి అభిప్రాయ భేదాలున్నాయా? ఉన్నాయి సార్, కానీ దానికి ముందే ఉన్న అనుమానం. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఉంటాను సార్. సార్, ఇంతకుముందు మీరే చెప్పారు కదా మనసులో ఉన్న సందేహాల్ని బయట పెట్టమని. అవును సార్, రమ్య గారు చనిపోయిన ఇంటి బయట మేము నిలబడి ఉండగా ఆ విషయంలో మీకు ఏమిటి అనుమానం? ఏం లేదు సార్, అటువంటి ఆల్టరేషన్ చేసిన బైక్ ని మేము ఇంతకుముందు చూసిందే లేదు సార్. అది ఎవరిదో బయటపడదై ఉంటుంది. సారీ సార్. సార్, వాట్ డు యు థింక్? దేని గురించి సార్? వాళ్ళు చెప్పిన విషయం గురించి. ఆ బైక్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు సార్. కానిస్టేబుల్ వెంకటేష్ విషయంలో వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మనం పట్టించుకునే అవసరం లేదు. ఒకవేళ కానిస్టేబుల్ వెంకటేష్ విషయంలో వాళ్ళు ఇద్దరూ చెప్పింది నిజమే అయితే? అర్థం కాలేదు కదా? ఇట్స్ ఎ గెస్, a wild guess. Let's go back to that day. త్రినాథు, వెంకటేషు ఈ ముగ్గురు నించునుండగానే బయటికి వెళ్లారు. కాసేపు అయిన తర్వాత వెంకటేష్ మాత్రమే వచ్చాడు. అది వీళ్ళలో ఒక్కరే చూశారు. సరిగ్గా ఆ సమయంలోనే ప్రభాకర్ కి ఒక పోలీసుకి గొడవ జరిగి ఉండొచ్చు. కరెక్ట్ గా అప్పుడే వెంకటేష్ బయటికి వెళ్ళి ఉండొచ్చు. అది ఆ ముగ్గురు చూసుండకపోవచ్చు. మళ్ళీ తిరిగి వచ్చి ఆ ముగ్గురు నించునే పొజిషనింగ్ లో మార్పు ఏర్పడి ఉండొచ్చు. వెంకటేష్ ఒక చిన్న పార్సిల్ తో వచ్చాడు, దాన్ని జీపులో పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు. అది ఆ ముగ్గురులో వేరొకరు చూసుండొచ్చు. ఆ విధంగా జరిగి ఉండొచ్చు కదా? అయితే వాళ్ళిద్దరు చెప్పింది నిజమే ఉండొచ్చు. బుక్ తీసిచ్చింది వెంకటేష్ అయి ఉంటాడు. అంటే తిరిగి వచ్చినప్పుడు అతని చేతిలో ఉన్నది శామ్యూల్ బ్రీఫ్ కేసులో డబ్బు చూశానని త్రినాథ్ చెప్పింది నిజమే అయితే
వెంకటేష్ చేతిలో ఉన్న ఆ పార్సెల్ డబ్బే అయి ఉండాలి. అతను చెప్పిన బైక్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? దారిని పోయే వాళ్ళది అయి ఉండొచ్చుగా. అది దారిని పోయేవాడిది కాదు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా వాడు దారిని పోయేవాడే అయితే బైక్ ఆపి ఆ బాడీ ఎవరిదని అడిగి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. అది కాదు సార్, దారిన వెళ్లే వాళ్ళే అయితే అంత శ్రద్ధ తీసుకోరు కదా. దారిని వెళ్లేవాడైతే తిన్నగా వెళ్ళాలి. ఎందుకని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాడు? ఒకవేళ ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి వచ్చుంటాడేమో. తెలుసుకోవాలని వచ్చిన వాడు ఎందుకు ఇంతమంది చేరారా అని అడుగుతాడు. అంతేకాకుండా అటువంటి బైక్ ఇంతకు ముందు ఈ ఏరియాలోనే చూడలేదు అని అతను చెప్పాడు కదా. ఆ బైక్ మీద వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్లడం వల్లే అతనికి అనుమానం కలిగింది. తిన్నగా వెళ్ళుంటే అనుమానించాల్సిన అవసరం లేదు కదా. తన అనుమానాన్ని తీర్చుకోవడం కోసం ఆ వ్యక్తిని పిలిచి అడగలేదు. ఆ బైక్ లో వచ్చింది ఎవరై ఉంటారు, ఎందుకని వచ్చుంటారు? వాడు ఎవడైనా సరే రమ్య చనిపోయిందా లేదా అని తెలుసుకోవడం కోసమే వచ్చుంటాడు. సార్, రమ్య గారు మరణించిన ఇంటి నుంచి కానిస్టేబుల్ వెంకటేష్ మధ్యలో వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినట్టుగా ఎస్ఐ చెప్పారు. ఎందుకని? వాళ్ళ ఇంట్లో ఏదో ముఖ్యమైన పని అని చెప్పాడట. మళ్ళీ అరగంట గడిచాక వచ్చాడని చెప్పారు. మనం క్రాస్ ఎంక్వైరీ చేయాలి. హలో, వెంకటేష్ గారు ఇల్లేనా? అవునండి. నేను స్టేషన్ నుంచి సుధాకర్ మాట్లాడుతున్నా. వెంకటేష్ గారిని శ్యాంప్రసాద్ గారు అరెస్ట్ చేశారు. భగవంతుడా, ఎందుకు? రమ్య హత్య కేసులో ఈయనకేదో సంబంధం ఉందట. ఆ రోజు వెంకటేష్ గారు మీ ఇంట్లో డబ్బులు పెట్టారు కదా, దాని గురించి పెద్ద గొడవలు అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు మీ ఇంట్లో ఉంచకండి. అది మీ ఇంట్లో ఉంటే రెడ్ హ్యాండెడ్ గా మీరు దొరికిపోతారు. ఒకవేళ దొరికిపోయారంటే వెంకటేష్ గారిని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఏమిటి దేవుడా ఈ పరీక్ష? ఈ ఫైల్ మీకమ్మని ఎస్ఐ గారు చెప్పారు. ఆ డబ్బు బ్యాంకులో కడితే అనుమానం వస్తుందని ఇంట్లోనే పెట్టారు. నెల నెల జీతం రాగానే దాంతో పాటు కొద్ది కొద్దిగా కట్టొచ్చని ప్లాన్ వేసుకున్నాం. మీరు ఎందుకని ఆ నోట్బుక్ తీసి శామ్యూల్కి ఇచ్చారు? శ్రీనాథ్, నువ్వు వెళ్ళు. సరే. ఉదయం నేను ఫోన్లో చెప్పిన పని చేసావా? ఆత్మహత్య లెటర్ ఏం కనిపించలేదు సార్. అది నాకు తెలుసు. నేను చెప్పింది తీసుకొచ్చావా? లేదు సార్, అది చాలా కష్టమైన పని. ఎస్ఐ సిఐ అక్కడి నుంచి కదలట్లేదు సార్. బుక్ తేవడానికి ఏమిటయ్యా నీకు సమస్య? సార్, అది చాలా రిస్క్. తెలిసిందంటే నా ఉద్యోగం పోతుంది. బై ఎలక్షన్స్ లో గెలిస్తే నేను మంత్రిని అవుతాను. అప్పుడు నీకేమిటి భయం? ఫోటో తీ, అన్ని నోట్ చేయండి. నేను రమ్య తండ్రిని. నా కూతురు చూడడానికి వదలరే. ఇక్కడసరిగా నా కూతురు చూద్దామని వస్తే నన్ను అడ్డుకుంటారా? బాబాయ్, కంట్రోల్ చేసుకోండి, టెన్షన్ అవ్వకండి. ప్లీజ్. మీకే చెప్తాను, నా మాట వినండి. కానిస్టేబుల్స్, అందరిని క్లియర్ చేయండి. ఇందులో అసలైంది ఉంది. డబ్బు ఎప్పుడు కావాలి? వద్దు సార్. అయితే సరే. పోనీ ఇప్పుడే ఇచ్చారు సార్. సార్, శామ్యూల్ యొక్క ఫోన్ కాల్స్ డీటెయిల్స్, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. కూర్చో. టూ 2570-663 258-7741. మరణ వివరం తెలిసిన తర్వాత ఈ 2 నంబర్లకే ఎక్కువసార్లు ఫోన్ చేసి చెప్పారు. అవును సార్, శామ్యూల్ యొక్క మొబైల్ నుంచి ఆఫీస్ ఫోన్ నుంచి 2 నంబర్స్ కే ఎక్కువ కాల్స్ వెళ్ళాయి. ఎవరివి 2 నంబర్లు? ఈ 2 ఒకళ్ళవే సార్. ఎస్పీ జేమ్స్ జోసెఫ్ వి. బషీర్, ఇందులో ఒక విషయం గమనించావా? హత్య జరిగిన మరుసటి రోజు ఉదయాన్నే 7:40కి త్రినాథ్ శామ్యూల్ రెసిడెన్స్ నంబర్ కి ఫోన్ చేశాడు. 7:42కి అదే నంబర్ నుంచి శామ్యూల్ ఎస్పీ రెసిడెన్స్ నంబర్ కి ఫోన్ చేశాడు. 5 నిమిషాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు.
అదైన ఒక అరగంట తరువాత 8:18కి ఎస్పీ ఒక ల్యాండ్ లైన్ నంబర్ కి ఫోన్ చేశారు. 23157111. కరెక్ట్ గా 8:34 ఈ నంబర్ నుంచి ఒక కాల్ శామ్యుల్ ఇంటికి వెళ్ళింది. సో 23157111